హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఇది బాత్రూము. ఇప్పుడు నేనేం కట్టుకోవాలనుకుంటున్నానంటే పూజ గది కట్టుకోవాలనుకున్నాను. పూజ గది ఇటు ఈశాన్యం, ఇది ఈశాన్యం, ఇక్కడ కడతా. ఇది ఏంట్రా ఈ చెత్త అంతా? చెత్త నా కోరికలు బాబాయ్, ఆశలు బాబాయ్. జీవితంలో మేడలు కట్టాలనుకుంటే కట్టవచ్చు, కానీ పేక మేడలు కడతాను, గాలిలో మేడలు కడతానంటే నిలవ. అర్థమైందా? ఒక్క నిమిషం. హలో రే, 4 కాళ్ళు తీసేయి, 2 తలకాయలు తీసేసాయి. ఓకేనా? ఉంటా బాబాయ్. ఏంట్రా తలకాయలు లేవేస్తాను, కాళ్ళు చేతులు? 4 కాళ్ళు 8 తలకాయలు అంతే. ఏ గాడిది కాళ్ళు బాబాయ్? నీకు తెలియట్లేదు బాబాయ్. చాలా మంది గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ కి వెళ్ళాలంటే కొంతమంది లిఫ్ట్ వాడతారు, ఇంకొంతమంది నీలాంటి కష్టపడే అజ్ఞానులంతా మెట్లకి వెళ్తారు. ఏం ఆలోచిస్తారో తెలుసా? డైరెక్ట్ దేక్తడి హెలికాప్టర్ లో దిగాలనుకుంటారు. ఎస్, అలాంటి కోరికలు ఆశలతో బతికే వాళ్ళు ఈ అబ్బాయి ఒకడు. అలాంటి వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు. ఇన్ని చేస్తే గానీ డబ్బులు రావు బాబాయ్. ఎక్కువ మోతాదులో మనం సంపాదించలేం. ఓహో, ఇంతవరకు ఏమాత్రం సంపాదించామేంటి? డబ్బుదే ఉంది బాబాయ్, కుక్కను కొడితే కూడా వచ్చుతాయి. ఎన్ని కుక్కలు కొట్టావు? ఏ కుక్కను కొడితే ఏ కుక్క ఊరుకుంటది బాబాయ్? చెయ్యి లోపల పిక్కను పట్టుకుని ఎక్కడికో లాక్కెళ్తది. అందుకే కుక్కలు కొట్టడం మానేసి ఇలాంటి వ్యక్తిని ఇట్టా అంటున్నా. బాబాయ్ ఒక్క విషయం చెప్పు బాబాయ్. ఏంటి? ఒక్కసారి నీకు ఎక్కడుందో చెప్తా. అక్కడ ఉండదు, ఇగో ఇక్కడ ఉంటాయన్న సుళ్ళు. అదే అడుగుతున్నా, నీకు సుడి ఎక్కడ తిరిగిందా అని. దాని మీద బొంగరం తిప్పి నేను కూడా ఆ సుడి నాకు తెప్పించుకుంటా బాబాయ్. బొంగరంలో నువ్వే వచ్చావు ఉన్న సుడి చేరిపోయడానికి. అయినా నువ్వు సూపర్ గ్రేట్ బాబాయ్. అది ఒప్పుకున్నాను. ఇంతకీ ఎంతసేపు నాకు పంపు కొట్టింది ఎందుకు? మొలక చేతి ఎక్కించేది ఎందుకు? బాబాయ్ నీకు విషయం అర్థం కావట్లేదు బాబాయ్. మొలక్కాడంతా ఏదన్నా ఒక స్పెషల్ ఐటమ్ చేస్తావేమోనని ఇప్పటిదాకా నిన్ను ఆ చెట్టు ఎక్కిస్తున్నా, కానీ నీకే అర్థం కావట్లే. మొలక్కాడలు కాదు, మొలక ఆకుతో తయారు చేద్దాం. నువ్వు ఎట్టంటోడి అంటే బాబాయ్, నేను కుండలో నీళ్ళు అడుగుతా, నువ్వేం చేస్తావు? కుండనే తీసుకురమ్మంటావు నువ్వు. అరే నీకు నాకు అబ్బే కాదు. రవిషా, మీ ఇంట్లో పెరట్లో ములగ చెట్టు ఉందన్నావుగా, ఉందిగా? దాన్ని అట్టనే ఉంచి ఓ పని చేయరా, మా బాబాయ్ అక్కడికి రాలేడు గానీ ఆ ములగ చెట్టునే ఇక్కడ తీసుకొని రా. అదే నువ్వు ఎక్కుతా అన్నావు కదా, జనాలు కూడా చూస్తారు నువ్వు ఎట్లా ఎక్కుతావు అనేది. సన్నాసి మళ్ళీ చేస్తారా? నాకు కావాల్సిన మునగ చెట్టు కాదురా, మునగ ఆకు. పచ్చ కామెర్లు లాంటి వ్యాధి కూడా నివారించే శక్తి మునగాకులో ఉంది. విటమిన్ ఏ ఉంది, డి ఉంది, ఈ ఉంది. అర్థమైందా? నా బాడీలోనే ఏ విటమిన్ ఉందో తెలియదు. నీ దాంట్లో గుర్తించాలంటే ఆంజనేయుడికి వాడి శక్తి ఎలా తెలియదు, నాలో ఉన్న టాలెంట్ ఎవడు నీకు ఇంకా తెలుసు బాబాయ్. నేను ఎవరినైనా లేపే. ఒక్క నిమిషం అడిగి ఆ ఫీలింగ్ వద్దు. అమ్మా లేపావా? తీసావా? ఓకే, చెప్పేసాక లేపేమని. అలాగే నేను కూడా లేపేయడానికి రెడీగానే ఉన్నా. బాబాయ్ నువ్వు మాటికి ఆ గుర్తు చూపియకు బాబాయ్, పప్పు గుర్తు నాకు. ఎందుకంటే నేను ఎక్కడికో అటు వెళ్ళిపోదాం అనుకుంటే నువ్వు చూపించగానే జమ్మని కింద పడిపోతుంది. అది భూమి మీద ఉండాలి మనిషి ఎప్పుడు. ఇప్పుడు పెసరపప్పు ఉంది, తీసుకో. పెసరపప్పు అంటావు, ఇక్కడ ఉందిగా. దీన్ని ఏం చేస్తావు అంటే బాణల్లో వేసి మొత్తం పప్పు వేసే దాంట్లో వేసావా? వేసాను. దాంట్లో నీళ్లు పోయి కాసింది. నీళ్లు పోయమంటారా? పోయి అబ్బా దాంట్లో చిటికెడు పసుపు కూడా వేయి. చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేయి. కొద్దిగా ఉప్పు. స్టవ్ ఆన్ చేయి. అది మంట తక్కువలో పెట్టుకుంటే అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి మనకు కావాల్సింది? ములక్కాడ చెట్టు. మునగ ఆకు. ములక్కాడ యొక్క చెట్టు యొక్క ఆకు తీసుకో, అక్కడ ఉంది చూడు, తీసుకురా. ఇప్పుడు దాంట్లో మనం ప్రారంభిద్దాం మిగతా కార్యక్రమం. షూర్. మొత్తం వేసేదండి. అది ఖాళీగానే ఉంది కదా? లేదు బాబాయ్, పెద్ద బిల్డింగ్ ఒకటి బ్రిడ్జ్. అబ్బో వైరా బ్రిడ్జ్ కనపడుతుంది. తగ్గుతుంది అదే. ఇప్పుడు వెలిగించి నూనె పోయి దాంట్లో కొంచెం ఇంకొకటి వేస్తా. సరే వెయ్యి.
అది మంట బాగా తక్కువ పెట్టుకున్నావా? రెడీ బాబాయ్. నుంచొని పడుకునే జీవి ఏంటి ప్రపంచంలో? వరకు గుర్రం. తర్వాత నేనే లోకానికి అతీతమైన జంతువు. నూనె కొంచెం వేడెక్కిందా? కొంచెం కాదు, ఎక్కువ ఎక్కింది. శనగపప్పు శనగపప్పు వేయి. సిరత్ర పప్పు వేస్తుంది బాబాయ్. బాబాయ్ జీలకర్ర ఉంది ఏమంట? వెయ్యాలి కదా మరి. ఆవాలు వెయ్యాలి. ఆవాలు మిరియాలైనా అక్కర్లేదు, నువ్వు చెప్తాను వాటిని కలుపు ఒకసారి. కలపనా? వెరీ గుడ్. ఇప్పుడే మిరపకాయలు. నెక్స్ట్ కరివేపాకు. పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు తర్వాత అల్లము. ముందు వాటి కాస్త వేగని. పసుపు వేసావా దాంట్లో చిటికెడు? ఉప్పు కూడా వేయాలిగా. బాగా కలుపు. కాస్త వేగిందా? వేగాయి బాబాయ్. ఇప్పుడు ఇప్పుడు ఉల్లిపాయలు వేయి. అవి కొంచెం వేగిన తర్వాత ఈ మునగాకు వేయాలి. వేసేనా? వేగిందా? ముందు చూడండి, ఎందుకైనా మంచిది. మరి చాదస్తం ఎక్కువైపోతుంది నీకు. చాదస్తంగానే చేసుకోవాలి నాయన, రుచిగా ఉండాలి. ఈ మునగాకు కూడా చక్కగా ఈ వేడిలో మగ్గుతుంది. బాగా చెప్పేది సార్. నేను అదే ప్లేస్ లో కూర్చుంటా, ఏదో రోజు నీతో ఒక 10 రూపాయలు వంట చేయిస్తా. ఇది మూత చూసారి చూడు, ఉడికిందేమో పప్పు. చక్కగా ఉడికిపోయింది కూడా. ఉడుకుతుందా? అయిపోయింది, ఉడికిపోయింది. వెరీ గుడ్. తినమంటా? ఆపే ముందు. ఆపేశాను బాబాయ్. ఇప్పుడు అక్కడ కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరి దాంట్లో వేసే, ఆ మునగాకు దాంట్లో వేయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఓ బట్టలు తీసుకుని దీన్ని జాగ్రత్తగా దీంట్లో వడబోయి, నీళ్ళని కిందకు పోతాయి. జాగ్రత్త, చేతులు కాస్తాయి చూసుకో. సన్నాచి ఊరికే కబుర్లు ఎక్కడెక్కడో పొరబెట్టు చేస్తాడు. అంత కోపం ఎందుకు బాబు నా మీదేనా? కోపం నీ మీద కాదు బాబాయ్, ఆడు దొరకాలి. ఎవడు? ఆడు మొత్తం తీసేయడమే. ఓకే, ఇప్పుడు ఆ పప్పు దాంట్లో వేసేయి. అది కలిపి ఇప్పుడు మునగాకు పెసరపప్పు మొత్తం కలిసిపోవాలి. అయిపోయింది కూర, అంతే. అంతేనా? చెప్పిన మాట 10 నిమిషాలు లేనా? బుర్ర ఇక్కడ పెట్టుకు తింటే అంతేనా? తొందరగా వస్తాయి సన్నాసి. దొరికాడు రాడు. అది మాడిపోకుండా చూడు సన్నాసి. వాళ్ళు అట్టనే పట్టుకుని వచ్చేస్తున్నా. దొరికాడట బాబాయ్. చూసుకో బాబాయ్, వచ్చేస్తాను. ఏంటి బాబాయ్ సమాజంలో అంత వైలెంట్ పెరిగిపోతుంది ఏంటి నాకు అర్థం కాదు. నా చేతిలో కూడా ఉంది కదా. పప్పు మాడిపోతున్నా. పప్పు కాదు బాబాయ్. అరే ఇప్పుడు వాడు నేనేమన్నా, వాడు 5 అన్నాడు. సరేనా, నువ్వు 5 అన్నావు కదా, 8 తీసుకో అన్నా. అరే ఇప్పుడు 16 కావాలంటాడే. తలకాయలు అలాగే. ఇంకా చేపట్లో చెప్పిన పనులు చెబితే నీ తలకాయ కూడా నేను కట్ చేస్తాను బాబాయ్. అది కట్టేందుకు తీసుకున్నాను. ఇప్పుడు మాడిపోతే ఓకే, అది ఎట్లా 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 అందించాలి వాళ్ళకి 16 అంటే? చూసావా? అంటే అది బుద్ధి చెప్తుంది. నెక్స్ట్ ఐటమ్ ఏం చేద్దాం? కత్తితో కలాకండ్ అని. కాదు మరి చిట్టి టమాటా పప్పు. చిట్టి టమాటా పప్ప? అరే రే, పేరు నేను ఎప్పుడు వినలేదే. అదే కదా మరి. చిట్టి టమాటా అంటే ఏంటి? చిన్న చిన్న టమాటాలు. ముందు ప్రస్తుతం ఏం చేయాలంటే దాంట్లో నూనె, నెయ్యి వేసుకోవాలి. ఎందుకు ఒక నూనె నెయ్యి రెండిట్లో ఏదో ఒకటే సరిపోతుందిగా? సువాసన కూడా వస్తుంది కదా నెయ్యి. అంతే అంటావా? వెరీ గుడ్ బాబా. వెలిగించు. మంట చాలా తక్కువగా పెట్టుకో. అదిగో అదే. ఇప్పుడు ఏం చేయాలి? నూనె, దాంట్లో నెయ్యి కూడా కాస్త వేసుకో. నీ చాలా వస్తాను రోజు రోజుకి కదా, సహజం. ఇప్పుడు ఏం చేస్తావు? దీంట్లో ఆవాలు
జీలకర్ర ఎద్దు గాని ఆవు కంగారు పడకు అన్న ఆవాలు కొంచెం చిటపట్లు ఆడాలి. ఏ పట? చిటాపట ఆడుతుంది, చిటపట్లు ఆడుతుంది. ఓకే వెయ్యి వేసావా? గుడ్. ఎండు మిరపకాయలు. ఎండు మిరపకాయలు అవి కాదు అక్కడ కప్పులో పెట్టాను చూడు సెపరేట్ గా. లేకపోతే ఇన్ని మిరపకాయలు వేసామనుకో ఎవరు అడుగుతాడు. పచ్చిమిరపకాయలు తీసుకో. పచ్చిమిరపకాయలు తీసుకుని ఏం చేస్తాం అంటే మజ్జిగ విరిచి వేయి దాంట్లో. ఎట్లా విరిచి? విరిచే మజ్జిగ వేసేయి అంతే. అది పద్ధతి. ఇప్పుడు ఎండు మిర్చి వేసి ఈ మిర్చి వేసి ఎందుకు ఇంత కారం ఈ వయసులో నీకు అవసరమా? ఎండు మిరపకాయలు కారం దాంట్లోకి దిగదు. ఎందుకని కాయగానే వేస్తున్నాం కనుక. కారం కోసం ఏం చేస్తున్నాం, పచ్చిమిరపకాయలు మాత్రం తురిమి వేస్తున్నాం. అంటే కట్ చేసి వేసేస్తున్నాం. అక్కడ వెల్లుల్లిపాయలు తీసుకో. వాటిని ఏం చేయాలంటే ఆగు అలా వేసేయకూడదు. వాటి చక్కగా దీని మీద పెట్టుకుని కత్తెరతో ఒకసారి అలా నొక్కామనుకో అవి కొంచెం చిట్లుతాయి. కట్ చేయదు ఊరికాయ కత్తె. అంతే అంతే అంతే. వెరీ గుడ్ వెరీ గుడ్. వేసాయి అవి కూడా వేసాయి. వేసావా? కాస్త కరివేపాకు కూడా తీసి పెట్టుకో. చేత్తో తీసి పెట్టుకోవాలంటే అది వేసేస్తాడు. పెట్టుకోమన్నావా? కొంచెం పసుపు కూడా పోయి అది వేసావు కదా. ఇప్పుడు అక్కడ టమాటా ఒరుగు ఉంది తీసుకో. టమాటా ఒరుగు ఎక్కడ పెట్టా? అక్కడ కప్పులో ఉన్నాయి చూడు. ఇదా నేను చెప్పాను కదా ఉప్పు ఊరేసి ఎండబెట్టినవి. అంటే కొంచెం పులుపు ఉంటుంది, కొంచెం ఉప్పు ఉంటుంది. టమాటా ఉంటాయి, రేగి పుల్లలా ఉంటాయి అనమాట. ఎట్టొచ్చదు దీనికి ఆ పులుపు? ఎలా వస్తుంది ఏంటి, టమాటా పుల్లగా ఉండదా? అవును. దీన్ని మనం కొట్టుకోవడానికి వీల్లేదు, అందుకని కత్తితో ఎలా కత్తిరించుకోవాలి. ఆ కత్తె దానికి పెట్టుకున్నావా? ఇంక ఏం కత్తిరిస్తావో భయంతో నేను ఇందాక నుంచి అడిగిపోయి చేస్తాను. ఏం భయం అవుతుంది, ముక్కు చెవులు అన్ని బాగానే ఉంటాయి. డోంట్ వరీ అబౌట్. కత్తిరించిందిలో వేయాలా? వేయాలి కదా మరి. కట్ చేయి స్పీడ్ గా. నువ్వు ఇలా తాపీగా చేసుకుంటూ పోతుంటే అవతల మాడిపోతుంది మరి. ఇప్పుడు ఆ టమాటాలు వేయి దాంట్లో. ఈ టమాటాలా? చిట్టి టమాటాలు కలుపు చక్కగాను. ఎండుమిరపకాయలు ఎందుకు వేస్తాం, పచ్చిమిరపకాయలు ఎందుకు వేస్తాం అని అంటే దేని రుచి దానికి ఉంటుంది. అలాగే టమాటాలు 2 వేసాం. తలకాయలు పాడుగాను ఎక్కడ ఇక్కడ అంత మనం చేస్తున్నది వెజిటేరియన్ ఫుడ్. దీని మీదే కాన్సన్ట్రేట్ చేయి. అర్థమైందా? టమాటా ఉరికి ఎందుకు వేసామో తెలుసా నీకు? కాలు లేక కాదురా, బాగా ఉడికిందేమో చూడు. అవును, దాంట్లో ఉప్పు వేసావా? వేయాలి కదా, ఉప్పు కూడా వేయాలి కదా. ఉప్పు వేయాలిగా. ఆల్రెడీ దాంట్లో టమాటాలో ఉప్పు ఉంది కనుక తక్కువగానే వేయాలి, మరి ఎక్కువ వేయకో. ఓకే, సరిపోద్దులే. చాలా పోవచ్చు నా అనుమానం. అంటే ఇప్పుడు నేను సరిపోయింది అన్నా అనుకో, నువ్వు సరిపోలేదంటావు. కరెక్షన్ చేయడం అనమాట దాన్ని. ఈ ప్రపంచంలో నాకే ఎందుకు ఇలా జరుగుతుందో, నాకే ఎందుకు అవుతుందో నాకు ఏమి తెలియట్లేదు. వంట ఎందుకు నేర్పిస్తున్నాను, ఎందుకు పెట్టుకున్నానో నాకు అది అర్థం కాదు. బాబాయ్ ఉడికాయి. ఇప్పుడు మహత్తరంగా ఈ పప్పు కూడా దాంట్లో వేసే. అది కలుపు. అబ్బాయి అది అలా ఉడుకుతూ ఉంటుంది. గడ్డి తీసా. ఓకే, దాని మీద మూత పెట్టా. అదే నీ బొర్ర ఇక్కడ లేదురా అంటే అక్కడ నుంచి అంటున్నాడు నన్ను. తలకాయలు కావాలంట, 18 తలకాయలు. 18 కావాలంట అడిగి. రే నీ మోకాఫీ కాదు కానీ ఇంతకా తలకాయలు కూడా ఏంట్రా? సురేష్ గారి ఇంట్లో పెళ్లి జరుగుతుంది, పెళ్లి అయిపోయింది కదా, మా అందరికి పార్టీ ఇస్తా అన్నాడు. అందుకని చెప్పి మేక తలకాయలు, కోడి తలకాయలు మొత్తం పార్టీ చేసుకుంటున్నాం అనమాట. మనిషి తలకాయ ఏం అడగలేదు. ఇప్పటిదాకా మనిషి తలకాయలు అనుకున్నావా? వెనకడికి ఒకసారి జంజాల్ గారు మాట అన్నారు. ఏమిటో? కాకినాడ వెళ్ళి ఎవరో ఫ్రెండ్ ఒకటి కల్పిస్తాను, ఏనుగు మెదడు మాంసం దొరుకుతుందేమో తీసుకురా అన్నాడు. ఏనుగు మెదడు మాంసమా? అబ్బే. పిచ్చిన ఆయన ఏం చేసాడు, ఊరంతా తిరిగాడంట మటన్ షాపులకి వెళ్ళి. చూసి ఎంతగా నవ్వారు. ఇదేంటే అవుతున్నావు అంటే అరెస్ట్ చేస్తారు తెలుసా నీకు ఆ సంగతి? ఏనుగంటే ఏమనుకుంటున్నది? జంజాల్ గారు చెప్పారండి, సైలెంట్ గా ఎవరికి తెలియకుండా ఏమన్నారు. ఆయన అలా ఏడిపించారు. నువ్వు కూడా అలాగే నిన్ను ఎవడో ఏడిపిస్తున్నాడు, ఆ తలకాయ ఈ తలకాయ అని. అది ఓహో, నీకు తెలియదులే ఈ వయసులో. నాకే తెలుసు. అబ్బే, ఏరా మళ్ళీ ఆడ తలకాయ కావాలా?
ఇదేమన్నా కాయలు ఏమన్నా చెట్టుకు కాస్తున్నాయరా? ములక్కాడ, జాంకాయ, గుమ్మడికాయ లాగా. తలకాయ ప్రాణం తిరగండి రా మీరు, నాకు అర్థం కాదు. నేను తలకాయల బిజినెస్ మానేసా. వదిలేయి నన్ను, వదిలేయి. ఈ తలకాయ ఎప్ప అడుగాను. ఏంటి బాబాయ్ తలకాయలు కూడా నాకు తిరిగి అడుగుతా. నాకు తలకాయ లేక నేను పెట్టుకున్నా. నీ నెత్తి మీద 10 రూపాయలు పెడితే ఎవడో నేను కొన్నావు. అవునా? కావాలకి ఏమైనా ట్రై లేకపోతేనా సంతలో నన్ను సీపుగా అమ్మేద్దామని ప్లాన్ చేసావా? రే మనిషి అయితే ఎవరైనా కొంటారా? నిన్నెవడు కొంటాడు? బాబాయ్ 2 చెప్తా బాబాయ్ నీకు. చెప్పు. 1 మనిషిలా మనిషిగా చూడు. ఓకే చెప్పా. ఓకే ఓ పని చేయి. దాని మోతి చెప్తాను. మోతి తీసా చెప్పిన పని ఉంది అర్జెంట్ గా చేయి. అగో టమాటా చట్నీ ఉంది చూడు, అందులో వేసేసి కలుపు బాగా. బాబాయ్ టమాటా ఉరుగులు ఉన్నాయి, టమాటా ఉంది, మళ్ళీ టమాటా చట్నీ స్పెషల్ గా అవసరం అంటావా? కాదురా, టమాటా చట్నీ అంటే ఉప్పు కారం అన్ని కలిసి ఎప్పుడో ఊరబెట్టి తయారు చేసిన ఒక చట్నీ. అర్థమైందా? పొట్టి టమాటా పప్పు చేసామనుకో, దాంతో ఉన్న కారం సరిపోలేదు అనుకో, కాస్త నోటికి రుచిగా ఘాటుగా తగలాలంటే ఈ టమాటా చట్నీ కూడా దాంట్లో వెయ్యాలి. తమన్నా తగలాలంటే ఏం చేయాలి? నేను వచ్చిన తర్వాత నేను తగిలిస్తా. ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, జాగ్రత్త. ఆపేయి ముందు. ఎవరైనా వస్తే ఏం చెప్పాలి? ఏం చెప్తావంటే బాబాయ్ అలా బయటకు వెళ్ళలేదు, వంట పని నేను చూస్తున్నాను. అలా చెప్పనులే, నా బాబాయ్ దివాలా తీసి రోడ్ల మీద అటు ఇటు తిరుగుతున్నాడని చెప్పేత. నీ అల్ల రోడ్డు మీద తిరిగితే నువ్వు ఇక్కడ ఉండవు కదా. వెళ్ళు. నా బతికేంటో నాకు అర్థమైపోయింది. అంతా భ్రాంతినా జీవితాన వెలుగింతేనా ఆశ చస్తా ఊపిరాడుగా. రే నిజంగా దివాళీ తీసి ఈ పాట పాడుకోవాల్సింది నేను బాబాయ్. కష్టపడకుండా చెమట చుక్క రాకుండా కోట్లు సంపాదించే ఒక్కటైనా మంచి పని చెప్పు బాబాయ్. ఏం చేద్దాం అనుకుంటున్నావు? కోట్లు సంపాదించి బాబాయ్, ₹1,00,00,000 కారుతో కోట్లు వేసుకొని దర్జాగా ప్రపంచాన్ని మొత్తం చుట్టేసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నావు బాబాయ్. అప్పుడు నువ్వు అన్ని కరెన్సీ నోట్లే తింటావా? లేదు బాబాయ్, అప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసి డిఫరెంట్ బిర్యానీస్, డిఫరెంట్ బర్గర్స్, డిఫరెంట్ జ్యూస్, డిఫరెంట్ కాక్టైల్స్, డిఫరెంట్ కుచిడీస్. చిట్టి టమాటా పప్పు అక్కర్లేదా? చిట్టి టమాటా పప్ప? అప్పుడు కూడా ఈ పప్పే తినాలంటే ఐ కాంట్ బేబీ, ఐ కాంట్ రే. నీ కర్మ ఎవడేం చేస్తాడు? అదేంటి? నాకైనా పెడుతుందిలే. అర్థమైందా? సన్నాజీ ఎంత సంపాదించిన సరే తినాల్సింది కడుపుకి ఏదో ఒకటి. ఇదేరా కోట్లు, సూట్లు, బూట్లు ఇవేం పనికిరావు. అర్థమైందా? అంతేనంటావా బాబాయ్? నేను మూతేసి మాడిపోతుందేమో, ముందు చూడు, గ్యాస్ స్టవ్ ఆఫ్ చేయి. నీకు కబుర్లు చెప్పమంటే అలా గంట తరబడి బాబాయ్ తేలే బాబాయ్. టమాటా ముక్కలు పైకి తేలే, కాలికేమవుతాయి? ఇనప ముక్కలా కదా? ఈ మధ్య ఏంటి బాబాయ్, ఏంటి నువ్వు ఏ పుస్తకాలను చదువుతున్నావు ఎక్కువగా? లేదు, నిన్ను చదివితే చాలు. నిన్ను చదివితే అబ్బో పొరపడిపోద్ది, ఉన్నది కాస్త పోద్ది. చేయవలసింది చేత ఉంది బాబాయ్. ఉందా? ఉంది. చేస్తుందా? వెరీ గుడ్. ఆపేయం కాస్తావు. నన్ను తిట్టుకుంటున్నావు, కొట్టుకుంటున్నావు, ఏదో మొత్తానికి 2 ఐటమ్స్ తయారు చేసావు కదా. అవును. అవి ఎలా ఉన్నాయో చూడాలి కదా. అవును, చూడాలి. ఎలా చేసాము, ఏమేమి వేసి చేసామో ఒకసారి నీకు గుర్తుందా? మునగాకు వేపుడు ఎలా చేసామంటే, ఓ గిన్నెలో నానబెట్టిన పెసరపప్పు, ఉప్పు, పసుపు వేసి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఈ లోపు ఒక గిన్నెలో నూనె, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, చిటికెడు పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు వేసి అవి వేగేదాకా కాసేపు ఆగాలి. దాని తర్వాత మునగాకు, కొబ్బరి వేసి ఉడికించుకోండి. దాని తర్వాత పెసరపప్పు కూడా వడగట్టుకొని ఇందులో వేసి కలుపుకుంటే బాబాయ్ అద్భుతమైనటువంటి మునగాకు వేపుడు రెడీ. అది అలా చేసాం. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇప్పుడు చిట్టి టమాటా పప్పు. ఈ పప్పు ఎలా చేసామంటే, గిన్నెలో నూనె, కొద్దిగా నెయ్యి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు, పసుపు వేసి వేగిన తర్వాత ఇందులో టమాటా ఉరుగు, దాని తర్వాత చిట్టి టమాటాలు అంటే చిన్న టమాటాలను కత్తిరించుకొని అందులో వేసుకొని ఉప్పు వేసి బాగా వేగిన తర్వాత ఉడకబెట్టిన పప్పు వేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చివరిగా ఇందులో టమాటా చట్నీ వేసి కలుపుకుంటే చిట్టి టమాటా పప్పు రెడీ. అలా చేసాం అనమాట. అది వెరీ గుడ్. చెప్పింది చేసింది గుర్తుంది చూడు. అవును, అదే నువ్వు గొప్ప అవడానికి పెద్ద నిదర్శనం. వెరీ గుడ్ బాబాయ్, థ్యాంక్ యూ. అదంతా బౌల్లో తీసుకుని ఆ పైన కొత్తిమీర వేసి తీసుకురా. అలాగే మునగాకు వేపుడు కూడా తీసుకురా. ఇవాళ రుచి చూద్దాం, రుచి చూపిద్దాం అందరికి. వెరీ గుడ్. గుడ్.
అది అది ఇదిగో ఆ పక్కన తీసుకో. ముల. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఉమ్. రైట్. కలుపు, బాగా కలుపు. కాస్త కలిపి కొత్తిమీర వేసావు కదా మరి. అది బాబాయ్. రా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వేడి వేడి అన్నం మీద కాస్తంత నెయ్యి అలా వేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ అన్నాన్ని ఇలాగా నేతిలో కలుపుకున్నాం కదా, దీన్ని కూరతోటి తినొచ్చు, పప్పుతోటి తినొచ్చు. బాగుంది బాబాయ్. నేను చుక్కబడ్డాక ఆకుకి అందులో వేసిన ఐటమ్స్ కి రుచి వచ్చింది. ఇప్పుడు నేను కూడా చూడండి, ముందు ఏర్పాటు చేసావు, ఎలా చేసావు తెలియాలి కదా. అన్ని కూడా బాగా పడ్డాయి. వా. ఆహా. అబ్బా అదుర్చి. అది ఇందాక ఏదో కథ చెప్తాను, ఏంటది? ఎలక కథ చెప్పరా? చెప్పు. అనగా ఒక ఎలక ఎలక లేక 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 దానికి ఒక ఆ పిల్ల పుట్టింది. అబ్బో, మంచి పెళ్లి కొడుకుని చూడాలి కదా. ఎవరు ఎందుకు నువ్వు చేసుకోపోయా? మనుషులు కాదా, రాజు ఏం తక్కువ అనుకున్నావా? చందమామనిచ్చి పెళ్లి చేద్దామని ట్రై చేసింది. ఎవరికి? ఎలక పిల్లకి. ఎందా మామకి ఎలక పిల్లకి లింకు పెట్టే పాడు లోకం. చందమామ దగ్గరికి వెళ్ళి మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగితే ఏమంది? అప్పుడు చందమామ ఏమన్నాడు? నాకు వేగి ఎక్కడ తెలిసింది, సూర్యుడి నుంచి ఏమో 4 కిరణాలు వస్తాయని నేను కనపడతా, నాకు అసలు తెలియే లేదు కదా. ఓపిక లేదు. ఓపిక కాదు, నాకంటే కూడా ప్రతాపవంతుడు సూర్యుడు కనుక సూర్యుడికి ఇచ్చి పెళ్లి చేయమని. సరే, సూర్యుడి దగ్గరికి తీసుకెళ్ళింది. తీసుకెళ్లి మా అమ్మాయిని ఎలాంటి తట్టు పెళ్లి చేసుకోవాలి. నేను ఎంత ప్రతాపవంతుడైనా ప్రయోజనం ఏముంది, నాకు మబ్బులు గమని అనుకో, నేను అసలు కనపడను కదా. అవునా కదా? కరెక్టే కదా. వానాకాలం వస్తే సూర్యుడి కనపడడం మనకి కరెక్టే. అంచేత నాకంటే చాలా ప్రతాపం కలిగినవి మేఘాలు కనుక వాటికి ఇచ్చి పెళ్లి చేయమని. సరే, డైరెక్ట్ గా మేఘాల దగ్గరికి వెళ్ళి మేఘాలు మా అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలి. అప్పుడు మేఘాలు అన్నాయి, మేము ఎంత కమ్ముకున్నా సూర్యుడిని కమ్మేసిన ప్రయోజనం ఏముంది, గట్టిగా గాలిస్తే ఏ పక్కకు ఎగిరిపోతాం, ఆ కొండ మాత్రం కదలదు. ఆ కొండని అడుగుంది, ఆ కొండకి ఇచ్చి పెళ్లి చేయమని. ఆ కొండ దగ్గరికి వెళ్ళింది ఎలక. ఏమడిగింది? మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగి. కొండ ఏమంది? నేను ఎంత గొప్పగా ఉన్నా కింద నుంచి పంది కుక్కలు ఎలకలు దొలి చేస్తూనే ఉంటాయి, లోపలికి దూరిపోతూనే ఉంటాయి. అడగండి. సో నాకంటే కూడా చాలా గొప్పవి ఎలకలు, కాబట్టి ఎలకల్లో మంచి కుర్రాన్ని చూసి మీ అమ్మాయికి పెళ్లి చేయమని చెప్పింది. తిరిగి ఇటే వచ్చింది. మళ్ళీ వచ్చి ఇంకో ఎలక పిల్లలు బాబాయ్ హోటల్కి వస్తాను నీ ఉద్దేశం. నాకు అర్థమైంది, పట్టకు నువ్వు. పాయింట్. ఇది ఎండాకాలం వచ్చింది కదా, కొంచెం వాతలు ఎక్కువ పడతాయి. బాబాయ్, రాఘవేందర్ రావు గారి సినిమాలో హీరోయిన్ లా వస్తుందంటావా? హాయ్ బాబాయ్, గొంతు కోకిల గొంతు. ఉగాది పచ్చడి చేద్దాం ఇవ కోసం. ఇంతకీ ఏం పేర్రా? బాబాయ్ యశోదరా ఇక్కడ. అద్భుతంగా ఉంది, మా ఇద్దరిని ఆశీర్వదించాలి. పర్లేదు, ఇప్పుడు వెళ్ళండి. శుభాకాంక్షలు.